నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి రణరంగమైంది. నిజానికి నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు కనుక జరిపి ఉంటే ఈరోజు టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు పిలిపించేవాళ్ళు కాదు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. వీళ్ళ డిమాండ్లో ఒక్క డిమాండ్ను కూడా కనీసం పరిష్కరిస్తామని ప్రభుత్వం ముందుకు రాలేదు. చాలామంది నిరుద్యోగులు అటు టీజీపీఎస్సీ దగ్గర పోతే పోలీసులు వెంటాడితే ఎక్కడనో వచ్చి నక్కి మూలలకు నక్కి చెట్ల కింద కనబడకుండా దాక్కొని వాళ్ళు నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి టీజీపీఎస్సీ దగ్గర నుంచి పోలీసులు వెంటబడితే వాళ్ళంతా ఉరికొచ్చి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఒక మూలకు ఆగిపోయినారు. నేను వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చూసిన వాళ్ళం, తర్వాత మళ్ళీ నిరుద్యోగుల ఇష్యూస్ను లాస్ట్ గవర్నమెంట్లో చూసిన వాళ్ళం, మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది. పరిష్కరిస్తామన్న వాళ్ళు, పరిష్కారం చూపుతామని వీళ్ళందరూ వెంబడేసుకుని తిరిగిన వాళ్ళు, ఎలక్షన్స్లో వీళ్ళని వాడుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళను పట్టించుకోవట్లేదు. అందుకే వీళ్ళు రోడ్డు ఎక్కి వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళంతా మనం చూస్తున్నాము, కోదండరాం, రియాజ్ వాళ్ళందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మనకు చూపిస్తున్నారు. ఆ ఫొటోస్ అని అశోక్ నగర్లో విజయోత్సవ ర్యాలీ తీసినప్పుడు అంట. ఎప్పుడు విజయోత్సవ ర్యాలీ తీసినది తెలియదు. బట్ ఎనీవే మనం మాట్లాడదాం వాళ్ళతోనా. అసలు ఏంది ఇష్యూ, మీరు ముట్టడికి పిలుపునిచ్చిండ్రు, నిరుద్యోగ ప్రభుత్వం అని వాళ్ళే చెప్పిండ్రు, ఇది ఎంత దూరం పోతుంది ఇట్లా? ఎంత దూరం అంటే మాకు కావాల్సిన డిమాండ్ నెరవేర్చేంత వరకు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు ప్రభుత్వంని ఇదివరకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నికలు పడేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే జాబ్ క్యాలెండర్తో పాటు ఇతరులు పెట్టినటువంటి 80,000 ఉద్యోగాలను ఈ ప్రభుత్వం నింపేసి తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారులకు రాగానే ఇదే సార్, మన ఆకునూరు మురళి అయితేంది, కోదండరామ్ సార్ అయితేంది, రియాజ్ అయితేంది, బల్మూరు వెంకట్ అయితేంది, ఒక 5గురు వచ్చేసి మా ఇన్స్టిట్యూట్లల్లో స్టడీ హాలల్లో వెనకాల పడి పిల్లల్ని తీసుకుపోయి బస్సు యాత్రలు పెట్టి చూస్తున్నారు కదా ఫోటోలు. బస్సు యాత్రలు పెట్టి మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో బస్సు యాత్రలు పెట్టి మా సొంత ఖర్చులు కూడా పెట్టుకుని కూడా వాళ్ళ వెనకాల తిరిగి మా ఇంటింట తండాలలో, ఊర్లలో, విలేజ్లలో, మండలాల్లో తీసుకొని పోయి కూడా కాంగ్రెస్ను అధికారంలోకి రావాలని చెప్పేసి మేము కాంగ్రెస్కి ఓటేస్తే మాకు తగిన శాస్తి ఈరోజు జరిగింది. ఏం జరిగింది? మేము ఏం అడుగుతున్నాము? మీ ఆస్తులు అడుగుతున్నాము, మీ హక్కులు ఏమైనా అడుగుతున్నామా? మాకు ఉన్నటువంటి ఆ ఉద్యోగాల నోటిఫికేషన్లో సడన్గా నువ్వు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని అపాయింట్ చేయడం వల్ల అతను సడన్గా ఏ ఎగ్జామ్కు, ఏ ప్రాపర్ ఎగ్జామ్కు కరెక్ట్గా మెన్షన్ చేయకుండా ఇష్టం ఉన్నట్టు ఒక్కొక్క ప్రాపర్ వేలో పెట్టేసిండు. మేము ఏమంటున్నామంటే గ్రూప్ 1 1:100 చేయాలి, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేసి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టి మిగతా వాటి గురించి ఏమైనా ఉంటే తర్వాత చూడమని మేము చెప్తున్నాం గవర్నమెంట్ని. ఎందుకంటే రెండే ఇష్యూస్. ఎందుకంటే ఆ రోజు మోతిలాల్ నాయక్ గాంధీ హాస్పిటల్లో దీక్ష చేసినప్పుడు కూడా నేనే స్వతహాగా నా ముందే ఇదే బల్మూరు వెంకట్, ఇదే రియాజ్ సారు, మేము పైన ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆ రోజు శ్రీధరబాబు కూడా కాల్ చేసి నేనే సాక్ష్యం, నేనే స్వతహాగా అక్కడే ఉన్నాం మేము. మిగతా వాళ్ళంతా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బల్మూరు వెంకట్, రియాజ్ సారే ఉన్నారు. అబద్ధం ఆడొద్దు, గొంతు కోయొద్దు, నమ్మించి మోసం చేయొద్దు. మీరే అన్నారు కదా గ్రూప్ 2, 3 పెంచేసి గవర్నమెంట్ నుంచి మేము అష్యూరెన్స్ తీసుకొని వచ్చినాము, గ్రూప్ 2, 3 పెంచేసి మేము డిసెంబర్లో ఎగ్జామ్ చేస్తాము. 1:100 అనేది ప్రభుత్వ పరిధిలో లేనిది. అది జియో 55 ప్రకారం కొంచెం ఇష్యూ ఉంది. దాని గురించి కూడా మేము ఒక కమిటీ వేస్తామా, లేకపోతే ఏదో ఒకటి మేము ఆలోచన చేసి మేము దాని గురించి కూడా తొందరలో ఇది చేస్తాము. నువ్వు దయచేసి దీక్ష విరమించు బాబు అని చెప్పేసి ఇదే బల్మూరు వెంకట్, రియాజ్ సార్ కూడా అక్కడ వచ్చేసి మోతిలాల్ నాయక్తో చర్చించడం జరిగింది. కానీ ఆయన కూడా ఎంతటికి కూడా ఒప్పుకోలేదు. లేదు సార్, ఇది కూడా 1:100 గురించి మీరు చెప్తే నేను విరమిస్తా అని చెప్తే కూడా లేదు ఇదే ఇష్యూ అని చెప్పేసి ఒక 2 గంటల సేపు కూడా అక్కడనే జరిగింది. తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడలేదా? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చారు కదా మోతిలాల్ దీక్ష విరమించినప్పుడు, దాని గురించి మళ్ళీ చర్చకు రాలేదా? మళ్ళీ చర్చకంటే తెల్లారి మళ్ళీ ప్రభుత్వ సలహాదారు, అంటే ప్రభుత్వ సలహాదారు కాదు, ముఖ్యమంత్రి గారి సలహాదారు వేమనరేందర్ రెడ్డి దగ్గరికి కొంతమంది యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్స్, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు కొంతమంది అందరూ వేమనరేందర్ రెడ్డి గారిని కలిస్తే 2, 3 విషయం మీరు మర్చిపోండి, అది మేము గవర్నమెంట్ డిసైడ్ చేసినాం. మా అమ్మతో చెప్తున్నా, అన్న అబద్ధం ఆడొద్దు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడి మా మంది పొట్ట కొడతారంటే మాత్రం మీకు ఇదే లాస్ట్, ఇదే గది పడుతుంది. కానీ మేము దయచేసి విద్యార్థుల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము, 2, 3, 1 పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్స్ డిసెంబర్లో పెట్టండి, మీరు చాలా మంచిగా ఉంటారు. లేకపోతే లేనిపోని అన్ని ఇష్యూస్ మొత్తం ఇది రాజకీయం చేసే కాదు, ఇది చేసే కాదు. టీజీపీఎస్సీ ముట్టడి కోసం అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా జరగలేదండి. ఇన్ని వెహికల్స్ చూడలే, ఇంతమంది పోలీసులు చూడలే, ఎక్కడ పడితే అక్కడ లోపల పిడిగుద్దులు గుద్దుతాలో ఒక్కొక్కరిని మనుషులు నడిచి అంతా కూడా ప్లేస్లో కూడా పోలీసులు పెట్టుకున్నాం. అంటే ఆంధ్రపాలన మళ్ళీ వచ్చిందా? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా? ఎక్కడన్నా ఉందా ఇది? చెప్తున్నా కదా, మేము ఆస్పిరెంట్స్గా సీరియస్గా ఇంత ఉంటుంటే సపోర్ట్ తీసుకున్నాం. అదే టీజీపీఎస్సీ ముట్టడి పోయినసారి పోయినప్పుడు గత ప్రభుత్వం కూడా 2 సార్లు వాయిదా పెట్టింది, మీరే వచ్చింది కదా. ఇదే కోదండరామ్ సార్, ఇదే బల్మూరు వెంకట్ అందరూ ఉన్నారు కదా, వీడియోలు తీయండి కనబడుతుంది. ఎందుకు ఇంత డ్రామాలు చేస్తున్నారు? ఎందుకు ఇంత హిప్నోటిజం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఇంకా మభ్యపెట్టి అసలు విషయం తెలియదా ముఖ్యమంత్రి గారికి? అంటే నీకెవరైనా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, లేకపోతే నీకెవరైనా అక్కడికి వచ్చేసి మొత్తం రాంగ్ గైడెన్స్ చేసేసి నిన్ను మొత్తం మభ్యపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? నేను ఒకటే అంటున్నా, మీరు ఎవరిని నమ్మకండి, మీకు ఏదనిపిస్తే అది చేయండి సార్. ముఖ్యమంత్రి గారు చాలా సింపుల్ ఇష్యూ, చాలా సింపుల్ సెన్సిటివ్ ఇష్యూ. 1, 2, 3 1 అనేది అదే ఎగ్జామ్లో జరగని, కానీ 1:100 చేయమంటున్నాం.
2 అనేది ముందు ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 11, 12 ఏళ్ల నుంచి 35, 40, 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఏజ్ వాళ్ళు అక్కడే ఉన్నారు. మీరు వచ్చేసి ఇదే నోటిఫికేషన్లో 783 ఇంకా ఎంతో అంత యాడ్ చేసుకొని కూడా నేను కలిపి వేస్తామన్నారు. ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అంటే ఇప్పుడు డిస్క్రిప్టివ్ ప్రిపేర్ కావాలా, ఆబ్జెక్టివ్ ప్రిపేర్ కావాలా అంటే గ్రూప్ 1కు 2కు మధ్యలో అసలు 1 మంత్ కూడా గ్యాప్ లేదు. ఇది ప్రిపేర్ అయితే అది పోతుంది ఉద్యోగాలు. మళ్ళీ ఇదే బ్యాచ్ మళ్ళీ వీళ్ళే అందరూ మళ్ళీ మీ మీదకి వచ్చి మళ్ళీ మేము ఉద్యమాలు చేయాలా? మేము ఏమంటున్నాము, ఒక ప్రాపర్గా చేసి ఉద్యోగాలని ప్రాపర్గా చేసేసి మీరు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. ఇది మంచి మేము సజెషన్. మీ పేరు? నా పేరు క్రాంతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది నల్గొండ. నల్గొండ. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్. ఏంది మీ డిమాండ్? ప్రభుత్వం పట్టించుకోలేదు, ముట్టడికి పిలిపించారు, ఇట్లా పోలీసులు ఎంట పడితే వచ్చి ఇక్కడ దాక్కున్నారు. వాట్ నెక్స్ట్ మేము ఇంకా బలంగా పోవాలనుకుంటున్నాం. మేము 10,000 మంది దాకా మేము మళ్ళీ ముట్టడికి రాబోతున్నాము. మేము మా స్టూడెంట్స్ తరపున మేము తెలిపేది ఏంటంటే 10,000 కంటే ఎక్కువ మంది రావచ్చు. నెక్స్ట్ టైం ఒక వారం రోజుల్లో మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చి ఈసారి ఇంకా ఎక్కువ చేస్తాం. జాబ్ క్యాలెండర్ అంటారు. జాబ్ క్యాలెండర్లో ఎన్ని వేల పోస్టులు ఇస్తారు? ఒక గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎన్ని వేల పోస్టులు ఈయన తెలుసుకుంటూ ఒకవేళ 7 జోన్స్ ఉన్నాయి. ఈ 7 జోన్స్లలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 738 పోస్టులని గ్రూప్ 2 పోస్టులను తీసుకొస్తే ప్రతి ఒక్క జోన్కి ఎన్ని వచ్చాయి? 20, 30. మళ్ళీ దాంట్లో మళ్ళీ కేటగిరీ తీయండి. కేటగిరీ తీస్తే ఎన్ని వస్తున్నాయి? ఒక్కొక్కటి అసలు కొన్ని కేటగిరీలలో అసలు ఒక పోస్టులే లేవు. నాది ఓహెచ్ కేటగిరీ కదా, ఓహెచ్ కేటగిరీలో ఒక పోస్ట్ కూడా లేదు. బీసీడీ కేటగిరీలో ఒక్కొక్క జోన్లో చూడండి అసలు పోస్టులు కూడా లేవు. నువ్వేం పోస్టులు వేసినావు? మేము అందుకే కదా అడిగేది. ఎక్స్ట్రా పోస్టులు వేస్తే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి 2 వస్తాయి కదా. కానీ చాలామంది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయొద్దు, కొద్దిమంది మాత్రమే పోస్ట్పోన్ చేయాలని, లేకపోతే రకరకాల ఇష్యూస్ డిమాండ్స్ తెర మీద తీసుకొచ్చి ముందుకు వస్తున్నారు. చాలామంది మిగతా వాళ్ళు 80% విద్యార్థులు ఎగ్జామ్స్ సేమ్ డేట్ జరగాలని, ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారమే, ఇప్పుడున్న నోటిఫికేషన్స్ ప్రకారమే మిగతా వ్యవహారం జరగాలని కోరుకుంటున్నారు. నిజమేనది? చాలామంది అంటే ఇప్పుడు స్టూడెంట్స్ రాకపోదు కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎక్కడెక్కడ ప్రతి ఒక్క గల్లీలో కానీ 100 మంది ఇక్కడ 1000 మంది. ఇప్పుడు ఇక్కడ దిల్సునగర్లో ఎందుకు ఆపారు? దిల్సునగర్లో ఆపారు. ఇప్పుడు ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఇక్కడ మెట్రో దగ్గర ఆపారు. చిక్కడపల్లి లైబ్రరీలో ఆపారు. ఇక్కడ వాళ్ళంతా స్టూడెంట్స్ కాదా? ఉస్మానియాలో కూడా రానియలేదు. ఎక్కడ కూడా వాళ్ళంతా స్టూడెంట్స్ కాదా? వాళ్ళు 1000 మంది స్వచ్ఛందంగా ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ నల్గొండలో ఆపారు, మిర్యాలగూడలో ఆపారు, ప్రతి చోట్ల దగ్గర ఆపారు. వాళ్ళందరూ స్టూడెంట్స్ కదా. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు 80% కాదా? వాళ్ళు కూడా కావాలని అనుకుంటున్నారు కదా. ఎక్కువ పోస్టులు జరిగితే మాకు ఈసారి ఒక్క జాబ్ అన్న వస్తుంది, మా ఫ్యామిలీ బాగుపడుతుంది అనే కదా ప్రతి ఒక్కరి ఆశ కూడా. నిరుద్యోగులు అనేది వాళ్ళకి ఒక్క జాబ్ వస్తే చాలు. 100 జాబ్లు ఏం అవసరం లేదు. వాళ్ళ ఒక్క జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచి బ్రదర్? సిద్దిపేట అండి. యాక్చువల్గా ఏమైందంటే ప్రిపేర్ అవుతున్నారు మీరు? గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3. యాక్చువల్గా గ్రూప్ 1 ఏంటంటే వాళ్ళే ఇచ్చారు మాట. యాక్చువల్గా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో సాక్ష్యంగా చెప్పారు. అంటే ఆ రోజు వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది. ఈ రోజు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడేమో 1:100 ఇవ్వాలని ఆయనే ఫైట్ చేస్తాడు. అది తప్పు కాదు. అప్పుడు ఈడ మేము గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ గురించి వచ్చినప్పుడు వీళ్ళే లీడర్స్, వీళ్ళే బాల్మూరు వెంకట్, వీళ్ళే రియాజ్, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మాతో ఫైట్ చేసినప్పుడు వాళ్ళది రాజకీయం కాదు. ఇప్పుడు మేము ఏది చేసినా రాజకీయం అంటారు వాళ్ళు. యాక్చువల్గా బీఆర్ఎస్ ఉందంట కదా మీ వెనక, నిజమేనా? బీఆర్ఎస్ లేదు, ఎవరూ లేరు. అప్పుడు మా వెనక ఎవరు లేరు, ఇప్పుడు ఎవరూ లేరు. మేము మా ఉద్యోగాల కోసం మాత్రమే ఫైట్ చేస్తున్నాము. అది కూడా ఎందుకు చేస్తున్నాము? వాళ్ళే ఇచ్చిన హామీలు కదా ఇవి. వాళ్ళకి జాబ్ క్యాలెండర్ గురించి ముందు తెలియదా? ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు ఎలక్షన్లు వచ్చినాయి, లేకపోతే మేము ఇచ్చేటోళ్ళం. వాళ్ళకి ముందు తెలియదా? వాళ్ళు చిన్న పోరాళ్ళు ఏమన్నా ఎలక్షన్లు వస్తాయని వాళ్ళకి ముందు తెలిసే కదా వచ్చింది. వాళ్ళకి ఏప్రిల్ ఎలక్షన్స్ వస్తాయని అందరికీ తెలుసు, వాళ్ళందరికీ రాజకీయ నాయకులకు. అయినా కూడా జాబ్ క్యాలెండర్ అలాంటప్పుడు ప్రకటించేది లేకుండే, మే తర్వాత ఇస్తామని ముందు చెప్పేది ఉండే. ప్రజలందరూ ఇప్పుడు ఉద్యోగులందరినీ మోసం చేసిరు. వాళ్ళు కావాలని నిరుద్యోగుల పేరు చెప్పుకొని గెలిచిరు. యాక్చువల్గా వాళ్ళు పోటీ చేసి గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నిరుద్యోగులు. వాళ్ళు ఎలాంటి ప్రచారం చేయలేదు. వాళ్ళ కోసం నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి వాళ్ళ పేరెంట్స్ని అందరిని ఒప్పించి, వాళ్ళ చుట్టాలు ఒప్పించి, అందరినీ వీళ్ళు వస్తే మాకు జాబ్లు వస్తాయి అని ఒప్పించి తీసుకొస్తే, ఇప్పుడు బాయిల పడ్డామని మేము పోరాటం చేస్తుంటే వాళ్ళే బాయిల గింజలు బయట తీసి సముద్రంలో పడేసినట్టు చేసారు కదా. వీళ్ళు మహా అయితే ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయగలుగుతారు కానీ ఉద్యమాన్ని ఆపలేరు కదా. ఈ రోజుతో అయిపోతాయి అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడే మొదలైంది, ఇది ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఈ రోజుతో ఆగేది కాదు. ఈ సమస్యకు అన్నిటికీ, ఒక్కదానికనే కాదు అన్నిటికీ పరిష్కారం వాళ్ళే చెప్పిన వాళ్ళు చేయాలి. చేయకపోతే ఈ ఉద్యమం ఆగదు, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఇది ఇంకా రోజు రోజుకు పెద్దదే అవుతుంది. ఓకే, మీ పేరు? సైదుబాబు అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమ్మకి వెళ్ళి వచ్చారు. ఏమైంది? అక్కడ నుంచి ఉరికొచ్చిర్రా? ఉరికొచ్చిన అన్న. అక్కడికి వచ్చి పట్టుకొని లోపలేస్తున్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు 3 అయిపోయారు. అన్న నేను 2 మిగిలిన. అంటే ఎలా ఉందంటే ఈ ప్రభుత్వంలో
అక్కడ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ చేసి అంటే మెట్రోలు కానీ ఏడన్నా కానీ బస్సులు కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు చెక్ పోస్టులు పెట్టుకొని ఎవరన్నా విద్యార్థి కనబడితే ఏమంటే లోపల పడేస్తున్నారు. ఏందన్న ఇది? మా ఫోన్లు ఎవరన్నా చూస్తారన్నా? మా పర్సనల్స్ ఉంటే ఫోన్లు చూడటానికి వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు నా ఫోన్ ఉంది, నువ్వు ఫోన్ చూపి అంటున్నారు. వాళ్ళకి ఏం హక్కుతో చూస్తున్నారన్న వాళ్ళు? ఫోన్ ఎందుకు చూపించాలి వాళ్ళకి? ఫోన్లోని ఈ ఉద్యమానికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రొటెక్ట్స్ గురించి అన్న ఉందనుకో తెలిసిపోయి వెహికల్లో పడేస్తున్నారు. ఇది కరెక్టా అన్న? మీరు ఖమ్మంలో మంత్రి వాళ్ళని ఎవరు కలవలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3 మంత్రులు ఉన్నారు మొత్తం. ఉంటాను ఉస్మానియాలో ఉంటా నేను. ఖమ్మం మినిస్టర్స్ కలిసిన ఏమన్నా చెప్పిన విషయం? వాళ్ళంతా ఇప్పటివరకు బ్రదర్ చెప్పిన విషయమే, అందరూ తెలిసిన విషయమే, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఊహ ఏంటంటే ఇప్పుడున్న మంత్రులు కానీ సీఎం కానీ మా వెనక ఎవరో పార్టీ నాయకులు ఉన్నట్టు వాళ్ళు నడిపిస్తున్నట్టు వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ మా వెనక ఎవరూ లేరు, ఎవరు నడిపించట్లేదు అన్న. మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్న. పోస్ట్ పోన్ చేయాలి, సంఖ్య ఉద్యోగ పోస్టులు పెంచాలన్న. గ్రూప్ 2 2000 పెంచాలి, గ్రూప్ 3 3000 పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఇది మా ప్రధాన డిమాండ్. గ్రూప్ 1 1:100 తీయాలి. బ్రదర్ మీ పేరు? నా పేరు అంజుబాబు అన్న. అంజుబాబు, ఏంది మీ విద్యార్థులు? నేను కొన్ని రోజులకి చూస్తూ ఉన్నా, చేస్తున్నారు ఉద్యమం అయితే చేస్తున్నారు, ఒక ఉద్యమం అయితే నడుస్తుంది. బట్ మీ విద్యార్థులు లేకపోతే అభ్యర్థులు అందరూ సపోర్ట్ ఉంది. ఎందుకంటే లక్షల మంది గ్రూప్ 1 అప్లై చేసిన వాళ్ళు, గ్రూప్ 2 అప్లై చేసిన వాళ్ళు, గ్రూప్ 3 అప్లై చేసిన వాళ్ళు, తర్వాత ఈ రకరకాల ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళు, వీళ్ళందరూ సపోర్ట్ ఉందా మీ డిమాండ్లకు? అందరి సపోర్ట్ ఉందన్న. అందరి సపోర్ట్ లేకోకుండా ఇంతమంది రారు కదా. వీళ్ళు ఇంతమంది పోలీసులు తీసుకొచ్చినట్టు వాళ్ళు ఇంకెంత వెనకమాల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని ఉంటారు కదా ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి. చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంతమంది పోలీసులు గోషా మహల్ దగ్గర నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి, చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ, ఈ కోర్ ఏరియా మొత్తం కూడా పోలీసు వాళ్ళు ఉంటూనే ఉన్నారు. వాళ్ళకి తెలియదా అన్న? వాళ్ళకి డిఓ నిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి. డిఓ పర్సంటేజ్ హాజరైన పర్సంటేజ్ 34% అన్న. 1,05,000 మంది అప్లై చేస్తే 34,000 మంది రాశారు. మిగతా 70,000 మంది ఎందుకు రాయలేకపోయారు? వాళ్ళ రీజన్ ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ ఒకటే చదవండి. హెచ్డబ్ల్యూ అప్లై చేసిన వాళ్ళు, డిఎస్సి అప్లై చేసిన వాళ్ళు డిఏఓ రాయలేకపోయినారు. మ్యాథ్స్ టీచర్లు కంపల్సరీ రాస్తారు డిఏఓ. ఒక పేపర్లో 300 మార్కులు, సెకండ్ పేపర్ 300 మార్కులకి ఓన్లీ 150 మెన్సురేషన్, మిగతాది మ్యాథ్సే ఉంటుంది. ఆ మ్యాథ్స్ టీచర్ రాయలేకపోయారు. ఎందుకంటే డిఏఓ ఉంది, డిఎస్సి ఉంది, దానికి దీనికి ప్రిపేర్ అవ్వలేకపోయారు. అందుకనే 34% వచ్చింది. అన్న బల్మూరి వెంకటన్నకు తెలుసుగా అన్న, ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ డిస్క్రిప్టివ్ రాసి మళ్ళీ ఆబ్జెక్టివ్ రాయలేమని ఆ విషయంలో న్యాయం ఉందన్న సంగతి ఆయనకి తెలిసే ఫస్ట్ మాట్లాడింది కన్నా. ఇప్పుడు యాడికి పోయిండి అన్న, క్యాలెండర్ ఇస్తా, క్యాలెండర్లో చూసుకోండి అని అంటాడు. క్యాలెండర్ ఇస్తే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయకూడదన్న. ఈ నోటిఫికేషన్ డిసెంబర్లో కంప్లీట్ చేసుకోవచ్చు కదా. దానికి దీనికి డేట్ క్లాష్ అవ్వకుండా వాళ్ళే కదా సెట్ చేయాల్సింది, వాళ్ళదే కదా బాధ్యత. మీరు తీసుకురండి అని చెప్తాడు. మేము తీసుకురావడానికి అయితే వాళ్ళ పరిపాలనకి ఎన్నుకోవడం దేనికన్నా, వాళ్ళు ఎన్నుకున్నది ఎందుకంటే వాళ్ళు మంచిగా పరిపాలన చేయాలని. దీంట్లో న్యాయం ఉన్నది అన్నకు కూడా తెలుసు, బల్మూరి వెంకటన్నకు కూడా తెలుసు. డిసెంబర్ మంత్లో జరిగితే మంచిదని అన్న స్టార్టింగ్ అన్నాడు. కాకపోతే ఈ డిఎస్సి వల్ల కొంచెం క్లాష్ అయిందని చెప్పేసి ఆయన అభిప్రాయం అనుకుంటా. ఎవరెవరో ఉన్నారని చెప్పేసి ఆయన భ్రమిస్తున్నాడు. కానీ బీఆర్ఎస్, బీజేపీ అటువంటి వాళ్ళు ఎవరు పోస్ట్ పోన్ చేయడం వల్ల, ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోవడం వల్ల మీరు ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఎన్ని సంవత్సరాలు ఇదే నోటిఫికేషన్ మీద పరీక్షలు రాస్తారని అడుగుతున్నారు వాళ్ళు. కాదన్న, ఈయన 1 yearలో క్యాలెండర్ కంప్లీట్ చేస్తానన్నాడు కదా. ఈ 1 yearలో కంప్లీట్ అవుతుంది కదా. ఇది కూడా ఇన్ని సంవత్సరాలు ఆగిన వాళ్ళం ఒక 3 months ఆగలేమా? ఎందుకంటే పోస్ట్పోన్ చేయకపోయినా కానీ, రాయకపోయినా మిగిలిపోయినా ఒకటే. అన్ని ఎగ్జామ్స్ ఒకటే దగ్గర పెట్టి సరిగ్గా రాయలేకపోయినా అది ఒకటే. కాబట్టి ముందు ఆబ్జెక్టివ్కా డిస్క్రిప్టివ్కా దాన్ని సపరేట్ చేయండి. డిస్క్రిప్టివ్ గ్రూప్ 1 అక్టోబర్ మంత్లో ఉంది కాబట్టి 1 month 2 months ఇచ్చేసి ఆబ్జెక్టివ్కి నెక్స్ట్ టైం ఇవ్వండి. అంతేగాని ఆబ్జెక్టివ్ రాసి మళ్ళీ డిస్క్రిప్టివ్ రాసి మళ్ళీ ఆబ్జెక్టివ్ రాయడం అనేది మరీ దారుణంగా ఉంటుంది. అది బల్మూరి వెంకటన్నకు కూడా తెలుసు. కానీ అతను మళ్ళీ దీన్ని ఎన్నిక సాధ్యం కాదని చెప్తున్నారు కదా ప్రభుత్వం అయితే. ఆల్రెడీ చెప్పి శ్రీధర్ బాబు చెప్పిన సాధ్యం కాదని. తెలియందే బల్మూరి వెంకటన్న మన తొలి వెలుగు ఛానల్కి ఇచ్చిన రోజు చెప్పిండా అన్న? చెప్పిండు కదా. కావాలంటే వీడియోస్ చూసుకోండి. ఆ బల్మూరి వెంకటన్నే అన్నాడు. మేము కలవడానికి బల్మూరి వెంకటన్న ఆఫీస్ దగ్గర పోయినప్పుడు కూడా ఇదే మాట అన్నాడు. డిస్క్రిప్టివ్ను ఆబ్జెక్టివ్ను ఒక దగ్గర పెట్టడం తప్పు, కరెక్ట్ కాదు. అందుకనే డిసెంబర్ మంత్లోకి గ్రూప్ 2 అయితే తీసుకెళ్తాం. కొన్ని పోస్టులు అయితే మీరు అనుకున్నది కాకపోయినా కొన్ని పోస్టులు అయితే యాడ్ చేసి మేము డిసెంబర్ మంత్లో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి బల్మూరి వెంకటన్న మాట ఇచ్చినుడు. కాదని ఆయనని చెప్పమనండి. పక్కా ఇచ్చిండు. అన్న మాట ఇచ్చినుడు, చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు డైవర్షన్ తీసుకుంటుండో మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే క్యాలెండర్ అనేది మాత్రం అడ్డం కాదు. దీన్ని డిసెంబర్ మంత్లో పెట్టుకొని మొత్తం డేట్లు ఇవ్వాల్సింది మీరే కాబట్టి డిసెంబర్ మంత్లో దీన్ని పెట్టుకొని కొన్ని పోస్టులు యాడ్ చేసుకొని, ఇప్పుడు క్యాలెండర్లో ఉన్న పోస్టులో కొన్ని తీసి దీనికి యాడ్ చేయడంలో మీకేం బాధ ఏం లేదు కదా. క్యాలెండర్లో క్యాలెండర్ 2 రోజులలోనే అని చెప్పారు కదా మీరే. కాబట్టి క్యాలెండర్లో ఉన్న కొన్ని పోస్టులు తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయొచ్చు. గ్రూప్ 2లో
గ్రూప్ 2 డేట్లును ఆబ్జెక్టివ్కి డిస్క్రిప్టివ్కి సపరేట్ చేసేసి మళ్ళీ క్యాలెండర్ కూడా దీంతో పాటు వేయొచ్చు. క్యాలెండర్లో ఉన్న డేట్లు దీనికి క్లాష్ కాకుండా మీరు చూసుకునే అంత నాలెడ్జ్ మీకు ఉన్నది, మీరు చేయగలరన్నా చేయాలనుకుంటే. కాకపోతే మీరు అహంకారానికి పోయి లేదంటే భ్రమించి వేరే పార్టీలు ఉన్నాయి దీని వెనక అని చెప్పేసి అలా భ్రమించి మా జీవితాలు మాత్రం ఆగం చేయకండి. థ్యాంక్స్. రైట్. ఇది టీజీపీఎస్సీ దగ్గర చాలా మంది నిరుద్యోగుల చేతిలో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఒకసారి చూడండి. ఈ అశోక్ సార్ ఉన్నారు, తర్వాత కోనరామ్ సార్ ఉన్నారు. ఆ రోజు దండలు వేసుకొని విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కానీ ఈ రోజు నిరుద్యోగులు బలమూరు వెంకట ఉన్నారని చెప్తున్నారు కింద. కానీ ఇదే నిరుద్యోగులు ఆ రోజు విజయోత్సవ ర్యాలీ జరిపిన వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళంతా ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తే వీళ్ళు మాత్రం వచ్చి దండలు వేసుకున్నారు. ఈరోజు ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు. కనీసం కోనరామ్ సార్ పెద్ద మనిషి, కనీసం మధ్యవర్తిగా నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య ఒక మధ్యవర్తిగా వ్యవహరించే పాత్రను కూడా కోనరామ్ పోషించలేకపోయినారు. ఎనివే నిరుద్యోగులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నారు. ప్రభుత్వం పరిశీలించకుండానే రిజెక్ట్ చేసింది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాలి. నిరుద్యోగులు ఉద్యమం ఇప్పటితో ఆగదు, ఇంకా ముందు ముందు ఉంటుందని చెప్తున్నారు.